హాయ్, వెల్కమ్ టు బెస్ట్ సెలెక్షన్స్. నేను మీ వసంత. మనం ఈరోజు వీడియోలో రామాయంగ పట్టు ఉన్నాయి, ముంగ కోటాలు ఉన్నాయి, డోలాలు ఉన్నాయి, రింకిల్ షిఫాన్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని ఫ్యాన్సీ కూడా ఉన్నాయి. రండి శారీస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి రామాయంగ పట్టులో మనం ఆల్రెడీ లాస్ట్ టైం కూడా చేసాం కదా, మంచి ప్రైస్లో ఉన్నాయండి. ఇప్పుడు ఇది వచ్చేసరికి సేమ్ నేను కట్టుకున్న కలరే, కానీ డిజైన్ వేరియేషన్ ఉంది. చాలా బాగున్నాయి, లైట్ వెయిట్, అసలు చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది, మనకి కంఫర్ట్ ఫీల్ ఉంటుంది. ఇదంతా ప్యూర్ సారీ వస్తుంది, చాలా చక్కగా ఉన్నాయి. ఇవేంటంటే మనకి కంచి బోర్డర్స్ కాకుండా డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి. కంచి బోర్డర్స్ వచ్చాయి కూడా ఉన్నాయన్నాను కదా, ఇది వచ్చేసరికి కొంచెం డిజైనర్ స్టైల్ లాగా ఉంటాయి. చాలా లైట్ వెయిట్, ఎవరైనా కట్టుకోవచ్చండి. సింగిల్ వేసుకున్నా మనకి ట్రాన్స్పరెన్సీ ఉండదు, కంఫర్ట్ ఫీల్. ఈవినింగ్ వరకు క్యారీ చేయాలన్నా, చిన్న చిన్న అకేషన్ వైజ్ కానీ, కొంచెం ఆఫీస్లో ఏమన్నా అకేషన్స్ అలా అయినా కూడా చక్కగా కట్టుకెళ్ళిపోవచ్చు. అంటే మరీ గ్రాండ్ లుక్ కాదు, చక్కగా కంఫర్ట్ ఫీల్లో ఉంటుంది. ఈ డిజైన్స్ కూడా బార్డర్స్ వచ్చిన స్టైల్ కూడా చాలా బాగుంది. చూడండి, చక్కగా జిగ్జాగ్ స్టైల్లో వచ్చింది కదా. ఇందులో కూడా మళ్ళీ ఫ్లవర్ వీవింగ్ వచ్చింది, చక్కగా ఉందండి. వీవింగ్ కూడా కాపరిష్ గోల్డ్ వస్తుంది. ఆల్ ఓవర్ సారీ అంతా కూడా వస్తుంది, ఇదే బుట్ట వస్తుంది. మంచి పింక్ కలర్, అది పింక్ కూడా మీడియం షేడ్ కలర్ ఉంటుంది చూసారా, కరివేర్ పింక్ షేడ్, ఆ కలర్ పింక్ వస్తుంది. మనకి ఇవి స్టార్టింగ్ కట్చింగ్ పార్ట్ నుంచి ఇదే దగ్గరగా బుటీస్ వస్తాయి, దగ్గరగా వస్తాయి. మధ్యలో కూడా థ్రెడ్ వీవింగ్ వచ్చింది, మీనాకారి వీవింగ్. ఇలా ఒక ఫ్లవర్ షేప్ లాగా ఇచ్చారు కదా, టూ సైడ్స్ కూడా మనకి ఇలా జిగ్జాగ్ స్టైల్లో బార్డర్ లాగా ఇచ్చారు. చాలా యూనిక్గా ఉంది, బ్యూటిఫుల్ శారీ. అంటే మరీ కంచి బార్డర్స్ హడావుడిగా కాకుండా కొంచెం సింపుల్ వేర్ లాగా ఉంటుంది. చక్కగా కంఫర్ట్ లుక్ బాగుంటుందండి. చక్కగా మీరు బ్లౌజెస్ అయ్యి డిజైనర్ స్టైల్ ఏమైనా పేరప్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది, లాక్ వీవింగే ఉంటుంది. ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్, ఎక్కడ మనకి గుచ్చుకునే ఫ్యాబ్రిక్ అయితే కాదు, చాలా సాఫ్ట్ ఉంటుంది. చూడడానికి సింపుల్గా అనిపిస్తుంది కానీ చాలా క్లాస్గా ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజు, ఇలా హ్యాండ్కి చిన్న బార్డర్ ఇచ్చారు. మీరు నెక్ పార్ట్ ఏమైనా వర్క్ అయినా చేయించుకోవచ్చు, లేదు సింపుల్గా వేసుకున్నా, కాంట్రాస్ట్ ఏమైనా ట్రై చేసినా, నేనైతే కాంట్రాస్ట్ వేసుకున్నాను. ఇలా అయినా కూడా చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ కదా. ఇవన్నీ కూడా మనకి యాక్చువల్లీ 7+ ఉన్న శారీసే, మంచి ప్రైస్లో ఉన్నాయండి. శారీ ప్రైస్ వచ్చేసరికి 5800, ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. నోటిఫికేషన్స్ కూడా ఆల్ అనేది క్లిక్ చేయండి, మీకు అన్నీ వస్తాయి. అంటే చాలామంది రావట్లేదు అంటున్నారు కదా, దాన్ని ఆల్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ బ్రింజాల్ షేడ్ అనొచ్చేమో, కొంచెం వైన్కి వైలెట్కి మధ్యలో ఉంది, బ్రైట్ షేడ్. మనం లాస్ట్ టైం కూడా ఒక కలర్ పెట్టాము, చాలామంది అడిగారు. చిన్న చిన్న వేరియేషన్స్ ఉన్నాయి, అన్నీ సేమ్ డిజైన్స్ కాదు. ఇది వచ్చేసరికి ఇలా లైన్స్ లాగా వచ్చింది కదా, చిన్న బార్డర్ లాగా ఇచ్చారు. ఇది వచ్చేసరికి ఒక చిన్న 3 ఫ్లవర్స్ కొమ్మలాగా ఇచ్చారు. ఆల్ ఓవర్ అంతా ఉంటుంది, బ్రైట్ కలర్. కింద కూడా మనకి ఇక్కడ ఒక 2 ఇంచెస్ బార్డర్ ఇచ్చారు కదా, కింద వచ్చేసరికి ఒక 4 ఇంచెస్ ఇచ్చారు. చూడండి, సేమ్ స్టైల్ లాగే బార్డర్ స్టైల్ లాగా ఇచ్చారు, చాలా బాగుంది. అంతా కూడా మనకి వీవింగ్ వచ్చింది, రామాయంగో ప్యాటర్ను, చాలా బాగుంటుంది. ఇవి కూడా అంతే, ఇవన్నీ కూడా మనకి స్టార్టింగ్ నుంచి ఉంటాయండి. ఇవే బుటీసు ఇంతే దగ్గరగా ఉంటాయి. ఆ వీవింగ్ని బట్టి కూడా మనకి అసలు వేరియేషన్ ఉంటాయి కదా, కానీ ఎంత నీట్గా ఉంది చూడండి, చాలా లైట్ వెయిట్లో. ఇవి ఎవరైనా కట్టుకోవచ్చండి, పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఎవరికైనా కూడా బాగుంటాయి. ఇవి పళ్ళు ఉంటుంది, రిచ్ పళ్ళు, టీనేజర్స్ దగ్గర నుంచి ఎవరైనా కట్టుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇవి చూడ్డానికి బాగుంటాయి, పట్టు లుక్ వస్తుంది. ఇది హ్యాండ్కి ఇలా చిన్న బార్డర్ ఇచ్చారు, ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. బ్యూటిఫుల్ కలరు, అసలు మంచి ఫాస్ట్ మూవింగ్ కలరు. సో ఫాస్ట్గా అయితే చూడండి. ఇది కూడా 5800. నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ డిజైన్లోనే లావెండర్ షేడ్. మనకి లావెండర్లో ఇంకొక డిజైన్లో కూడా ఉంది, సేమ్ కలరే, కాకపోతే డిజైన్ వేరియేషను. ఏది కావాలన్నా కూడా క్లియర్గా నెంబరింగ్ ఇస్తున్నాం కాబట్టి నెంబరింగ్తో సహా వచ్చేటట్టు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎంత బాగుంది చూడండి. ఇది కొంచెం పేస్టల్ షేడ్ కలరే. ఇది ఇక్కడ మధ్యలో చూసారంటే ఇందాక మనకు తెలియలేదు, ఇందులో అయితే ఇక్కడ మధ్యలో థ్రెడ్ వీవింగ్ వచ్చిందండి, దానివల్ల మీకు కొంచెం డార్క్ షేడ్ లాగా అనిపిస్తుంది కదా. ఇక్కడ మళ్ళీ జరీ వచ్చింది, ఇక్కడ థ్రెడ్ వచ్చింది, సేమ్ స్టైల్ డిజైన్ వస్తుంది. ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇలా వీవింగ్లోనే డిజైన్ వచ్చింది, చక్కగా ఉంది కదా. ఇదండి స్టార్టింగ్ మనం కట్చింగ్ పార్ట్, అక్కడి నుంచి కూడా మనకి ఇదే డిజైన్ స్టార్ట్ అయింది, చాలా లైట్ వెయిట్లో. ఇది పళ్ళు కూడా చక్కగా రిచ్ పళ్ళు వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్కి ఈ బార్డర్ ఇచ్చారు, సింపుల్గా చాలా క్లాస్గా ఉంటుంది, బ్యూటిఫుల్. 5800. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో కూడా కొంచెం గోల్డెన్ షేడ్ ఎల్లో. ఇది కూడా అంతే, 2 శారీస్ ఉన్నట్టున్నాయండి ఇదే షేడ్లో, 2 or 3 ఉన్నాయి సేమ్ కలర్లో. చాలా బాగుంది కలర్ అయితే. డిజైన్ వేరియేషన్స్ ఉన్నాయి, ఏ కలర్ నచ్చితే కనుక ఏదైనా తీసుకోవచ్చండి, బాగున్నాయి అన్నీ కూడా. ఇలా చిన్న ఫ్లవర్ ఇచ్చారు. ఇది చూడండి, ఇక్కడ ఇలా మనకి ఇలా ఒక లతలాగా వీవింగ్ ఇచ్చారు కదా, అంటే ఈ కలర్లో మీకు తెలుస్తుందో లేదో కానీ ఇలా వీవింగ్ ఉంది. పైన కింద మనకి ఇలా సాటిన్ బార్డర్ ఇచ్చారు,
సాటిన్ బార్డర్ వచ్చి చక్కగా ఉంది కలర్ అయితే, ఎవరికైనా కూడా బాగుంటుంది. ఇక్కడ తెలుస్తుంది కదా సాటిన్ బార్డర్ దగ్గర కలర్ కొంచెం థిక్గా కనిపిస్తుంది, కింద మనకి ఇలా బార్డర్ లాగా ఉంది. బ్యూటిఫుల్ కలర్, ఏ కలర్ వాళ్ళైనా చక్కగా తీసుకొచ్చండి, బాగుంటుంది కలర్, సెట్ అవుతుంది. మీరు దీనికి సెల్ఫ్ బ్లౌజ్ వేసుకోవచ్చు, పింక్ కానీ అలా ఏమన్నా కాంట్రాస్ట్ అయినా ట్రై చేసినా కూడా చాలా యూనిక్గా ఉంటుంది. రిచ్ పళ్ళు వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి ఇలా బార్డర్ ఇచ్చారు. ఇది ఈ బ్లౌజ్ అయినా వెళ్ళొచ్చు మీరు, చాలా లైట్ వెయిట్లో ఉంటుంది. ఆ షైన్ తెలుస్తుంది కదా, పట్టు షైన్ అనేది 5800. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి లావెండర్ షేడ్, ఇది కొంచెం వంగపూ కలర్ అండి. మనం ఇందాక చూసింది లావెండర్ షేడ్ కదా, ఇది వంగపూ షేడ్, కొంచెం డార్క్ అనమాట. దాని మీద కొంచెం డిజైన్స్ కూడా దగ్గరగానే ఉంటాయి. ఇలా జిగ్జాగ్ స్టైల్లో ఇచ్చారు కదా, ఇదంతా కూడా వీవింగ్లో ఉంది. ఇందులో కూడా మనం ఫస్ట్ చూసాం కదా పింక్ కలర్, ఇలా వీవింగ్ వచ్చి సేమ్ మనకి అదే డిజైన్ వచ్చింది. ఆల్ ఓవర్ అంతా కూడా అలా దగ్గరగా ఫ్లవర్ వీవింగ్ వచ్చింది. చాలా బాగుంది కలర్ అయితే, బ్యూటిఫుల్ షేడ్. కట్టుకుంటే చాలా క్లాస్గా ఉంటాయండి. ఇది పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి దీనికి బుటీస్ కూడా ఇచ్చారండి. బ్లౌజ్కి వీవింగ్లోనే బుటీస్ ఇచ్చారు చూడండి, ఇలా చిన్నగా. ఇక్కడ ఫ్లవర్కి మధ్యలో వచ్చింది చూసారా, మీనాకారి వీవింగ్ ఇచ్చింది, థ్రెడ్ వీవింగ్, అదే బుట్టి ఇచ్చారు. 2 సైడ్స్ కూడా బార్డర్ ఇచ్చారు. ఇటువైపు కూడా చిన్న బార్డర్ ఉంది, మీకు ఏ బార్డర్ కావాలన్నా వేసుకోవచ్చు. చాలా బాగుందండి, సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంది. 5800లో. నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్. ఈ గ్రీన్లో కూడా 2 శారీస్ ఉన్నాయి, 2 డిజైన్స్ వేరు. ప్యారెట్ గ్రీన్ షేడు చాలా బాగుంది. ఆ పట్టు షైన్ వల్ల కూడా కలర్స్ భలే తెలుస్తున్నాయి. ఇలా మొత్తం అంతా డిజైన్ వస్తుంది. ఈ డిజైన్లో ఆల్రెడీ చూసాం కదా, సేమ్ బార్డర్ వస్తుంది. ఇలా లైన్స్ లాగా నిలువుగా వచ్చి కింద బార్డర్ దగ్గర కూడా కొంచెం పెద్దది ఇచ్చారు. చాలా బాగుంది కలర్. ఎంత లైట్ వెయిట్ అంటే కోటాస్ ఉంటాయి కదా మీకు, అంత లైట్ వెయిట్లో ఉన్నాయండి. కంఫర్ట్ ఫీల్, సింగిల్ అయినా వేసుకోవచ్చు, ట్రాన్స్పరెన్సీ ఉండదు. ఇలా ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజే వస్తుంది. ఇలా హ్యాండ్కి బార్డర్ ఇచ్చారు. చాలా బాగుంది కలర్ అయితే, మంచి గ్రీన్ షేడ్. 5800లో. నెక్స్ట్ వన్ వచ్చేసి డార్క్, ఇది పింక్ మెరూన్ మిక్స్డ్ కలర్ అండి. మిక్స్డ్ కలర్ వస్తుంది, ఇలా జిగ్జాగ్ స్టైల్ వస్తుంది. ఇది వచ్చేసరికి మధ్యలో కూడా ఇక్కడ థ్రెడ్తో ఒక లైన్ లాగా ఇచ్చారు. ఇది ఇలా వీవింగ్ ఇచ్చారు కదా, 2 సైడ్స్ మనకి ఇలా చిన్న బార్డర్ ఇచ్చారు. కలర్ అయితే బ్రైట్గా ఉంది, చక్కగా ఉంది. డార్క్ షేడ్ కావాలనుకుంటే ఇలా చూడొచ్చు, బాగుంది కానీ కలర్. మధ్యలో షేడే పింక్ మెరూన్ 2 కలర్స్ డామినేట్ చేస్తున్నాయి. మధ్యలో కలనేత ఉన్నట్టుంది, దానివల్ల కలరు చక్కగా ఉందండి. రెగ్యులర్ కలర్ అయితే కాదు, మన దగ్గర అయితే ఖచ్చితంగా ఉండదు ఈ షేడ్. ఇది పళ్ళు చూడండి ఎంత రిచ్గా వచ్చిందో, నీట్గా ఫినిషింగ్ కూడా. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా మ్యాక్సిమం 1 మీటర్ ఉంటాయండి. చీరంతా పన్నా ఉంటాయి కదా, 90 to 1 మీటర్ ఉంటాయి బ్లౌజెస్ మాత్రం. మనకి సేమ్ పట్టు బ్లౌజే వస్తుంది. ఇలా దీనికైతే బార్డర్ వచ్చింది. మనకి కొన్నిటికి సైడ్ బార్డర్ ఇచ్చారు, కొన్ని కిందే బార్డర్ ఇచ్చారు కదా, చక్కగా ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించేసుకోవచ్చు. 5800లో. నెక్స్ట్ వచ్చేసరికి కలర్స్ అన్నీ చాలా బాగున్నాయండి. ఇది చూసారా, ఎల్లో, గోల్డెన్ ఎల్లో ఆల్రెడీ ఒకటి చూపించా కదా, ఇది ఇంకొకటి షేడ్. డిజైన్స్ చిన్న వేరియేషన్సే ఉన్నాయి, సో క్లియర్గా చూడండి. ఇది కూడా జిగ్జాగ్ స్టైలే, కాకపోతే ఇక్కడ మనకి కొంచెం సాటిన్ ఫీల్ వచ్చేటట్టు. సాటిన్ అంటే ఎగ్జాక్ట్ సాటిన్ అని కాదు, పట్టే కొంచెం థిక్గా ఇచ్చారు. ఇలా వీవింగ్ ఇచ్చారు కదా, ఇదంతా కూడా ఒక ఫ్లవర్ షేడ్, మ్యాంగో వీవింగ్ స్టైల్ అనమాట. ఇదంతా కూడా సిల్వరు కాపరిష్ గోల్డ్ 2 వస్తుంది. ఇలా ఆల్ ఓవర్ అంతా దగ్గరగా బుట్టి, పైవైపు ఒక 2 ఇంచెస్ ఇచ్చారు కదా బోర్డర్ అనేది, కింద కూడా ఒక 3 ఇంచెస్ వచ్చింది. సేమ్ దానికి ఇలా వీవింగ్ ఇచ్చారు. చాలా బాగుందండి కలర్ అయితే, బ్యూటిఫుల్ షేడ్. మనకి మెంతి ఎల్లోలో కూడా గోల్డెన్ షేడ్ కలిసిన షేడ్, గోల్డెన్ ఎల్లోకే వస్తుంది. చాలా బాగుంది, మరీ బ్రైట్ కాకుండా చక్కగా క్లాసీగా ఉంటుంది. ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి దీనికి కూడా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి ఇలా హ్యాండ్కి బార్డర్ ఇచ్చారు. బార్డర్ కూడా చాలా బాగుందండి, ఫ్లవర్ వీవింగ్లో ఇచ్చారు. రెగ్యులర్ స్టైల్స్ కాదు, చక్కగా కూల్గా క్లాస్గా ఉంది. 5800లో. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంత లైట్ వెయిట్ ఉందో చూడండి, అసలు సాఫ్ట్గా. మళ్ళీ ఎక్కడ ఇది ఈ కలర్ యాక్చువల్గా మీకు వీడియోలో కరెక్ట్గా రాకపోవచ్చు, లైట్ కలర్ పడవచ్చు, కానీ బయట చాలా బాగుందండి. సీ గ్రీన్ షేడ్లో డార్క్ షేడు, చాలా బాగుంటుంది కలర్ అయితే. ఇలా మనకి జిగ్జాగ్ స్టైల్ డిజైన్ వస్తుంది. ఇప్పుడు మనం చూసాం కదా సేమ్ స్టైల్ లాగా, పైన కింద కూడా అదేలాగా ఇచ్చారు. ఇదంతా కూడా చిన్న ఫ్లవర్ బుట్టి లాగా ఇచ్చారు. నీట్గా ఉందండి కలర్ అయితే మాత్రం, బ్యూటిఫుల్ కలర్. ఈ కలర్ నచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. డార్క్ షేడే, మరి పేస్టల్ కలర్ ఏం కాదు, డార్కర్ షేడే. ఇది ఇలా పళ్ళు, రిచ్ పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్. చూసారు కదా, మనకి ఇక్కడ కట్చింగ్ పార్ట్లో బ్లౌజ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి కూడా మనకి బంచెస్ అనేది స్టార్ట్ అయిపోయాయి.
ఇది పళ్ళు. ఇలా హ్యాండ్కి బోర్డర్ ఇచ్చారు. చాలా బాగుంది కలర్ అయితే మాత్రం బ్యూటిఫుల్ షేడ్ బాగుంది కదా. సో ఫాస్ట్గా అయితే చూడండి. ఈ సారీ ప్రైస్ కూడా 5800. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్లో ఆల్రెడీ ఒకటి చూసాం కదా, ఇది ఒక షేడు. ఇది కూడా ప్యారెట్ గ్రీన్లోనే కొంచెం లైట్ కలరే. ఇలా ఫ్లవర్ రోజెస్ లాగా ఇచ్చారు. ఇది పైన మనకి ఇలా చిన్న బార్డర్ లాగా ఇచ్చారు. బార్డర్ అంటే మామూలు రెగ్యులర్ కంచి బార్డర్స్ కాదు, కొంచెం డిఫరెంట్ డిజైనర్ స్టైల్స్ వస్తాయి. ఇలా వీవింగ్లోనే వచ్చింది. కింద వైపు 2 లైన్స్ ఇచ్చారు. పైన సింగిల్ లైన్ కదా, కింద 2 లైన్స్ ఇచ్చారు. ఎంత బాగుందనండి. కూల్ కలర్స్ చక్కగా నీట్గా ఉన్నాయి. మంచి ప్రైస్లో ఉన్నాయి. ఇది పళ్ళు వస్తుంది. పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజే, హ్యాండ్కి ఇలా చిన్న బార్డర్ ఇచ్చారు. నీట్గా ఉంది కదా. కలర్ అయితే చాలా క్లాస్గా ఉంటుంది. బ్యూటిఫుల్ షేడ్ 5800. నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్, రూబీ షేడ్ పింక్ అండి. డార్క్ రూబీ ఉంటుంది కదా, ఆ కలర్ చాలా బాగుంది. కలర్ అయితే రాణి పింక్ కాదు, డార్క్ షేడ్. ఇది వచ్చేసరికి గ్యాప్ బార్డర్ స్టైల్ లాగా ఇచ్చారు. చూడండి, చిన్న బార్డర్ లాగా ఇచ్చారు. ఇదంతా కూడా ఫ్లవర్స్ అన్నీ కూడా వేరియేషన్ ఉన్నాయి. అన్నీ సేమ్ కాదు, డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయి. 2 సైడ్స్ కూడా మనకి ఇలా గ్యాప్ బార్డర్ వచ్చింది. అని చక్కగా ఉందో చూడండి. కలర్ అయితే చక్కగా నీట్గా గ్రాండ్గా కూడా ఉంటాయి. కలర్స్ని బట్టి కూడా ఉంటుంది కదా, చాలా బాగుంది. ఇది పళ్ళు, రిచ్ పళ్ళు. ఎంత యూనిక్గా ఉన్నాయి చూడండి అన్నీ కూడా. దీనికి బ్లౌజు ప్లెయిన్ బ్లౌజు, 2 సైడ్స్ కూడా హ్యాండ్కి ఇలా బార్డర్ వచ్చేస్తుంది. చక్కగా సింపుల్గా ఈ బ్లౌజ్ ఇలా స్టిచ్ చేయించేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది, చక్కగా ఉంటుంది. ఇంత తేలిగ్గా ఉంది, ఇంత ప్రైజ్ అనుకోవద్దు. ఇది పట్టు ప్యూర్ ఉంటుంది, మనకి జరీ అంతా కూడా ప్యూర్ ఉంటుంది. దాన్ని బట్టి ప్రైస్ ఇంకా బెస్ట్ ప్రైస్ అండి. ఇవన్నీ కూడా మనకి 7+ శారీసే, బ్యూటిఫుల్ శారీసు. సో ఫాస్ట్గా చూడండి. ఈ శారీ కూడా 5800. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లోలో ఆల్రెడీ 2 చూసాము. ఇది ఒక షేడు. ఇది కూడా గోల్డెన్ లైన్లోకే వస్తుంది. వీవింగ్ చిన్న వేరియేషన్స్, పెద్ద వేరియేషన్స్ కాదండి. ఎందుకంటే ఈ ఫ్లవర్ వీవింగ్ అనేది కొంచెం దగ్గరగానే ఉన్నాయి. అన్నీ కూడా చిన్న షేప్ వేరియేషన్ ఉంటుంది. ఇలా 2 సైడ్స్ కూడా డిజైన్ వచ్చింది, లతలాగా డిజైన్ వచ్చింది. చాలా బాగుంది కలర్, బ్యూటిఫుల్ షేడ్. ఎక్కువ అడుగుతున్నారు ఈ మధ్య ఎల్లోలు. ఎంత చక్కగా ఉందో చూడండి. ఎవరికైనా గిఫ్టింగ్ కానీ అలా కూడా చక్కగా ఉంటాయండి. ఇది పళ్ళు. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ బ్లౌజు, హ్యాండ్కి సేమ్ బార్డర్ ఇచ్చారు. ఇదండి కొంచెం మనకి ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి కూడా ఈ డిజైన్ అనేది వచ్చేస్తుంది. ఎంత చక్కగా ఉందో చూడండి. కొంచెం టసర్స్ అవి నచ్చే వాళ్ళకి కూడా నచ్చుతాయి. ఎందుకంటే లైట్ వెయిట్ కదా, సేమ్ మనకి అంతే చక్కని ఫీల్ ఉంటుంది. మనకి అవి కట్టుకుంటే ఎలాంటి ఫీల్ వస్తుందో అలానే ఉంది. ఇవి ఇంకొంచెం డిఫరెంట్ స్టైల్. దేనికి అదేనండి, ఏ పట్టుకా పట్టే. టసర్స్ వేరు, కంచిపట్టు వేరు, ఇలా రామాయంగిస్ వేరు. దేని వీవింగ్ స్టైలు దానిని బట్టే ఉంటుంది. ఇది కూడా 5800. మీకు ఈ వీడియోలో ఏమైనా శారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకుని మీరు వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. ఎవరైనా ఆఫ్లైన్ రావాలనుకుంటే ఏలూరు చుట్టుపక్కల ఎవరైనా రావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. కాల్స్ కాదండి, నో కాల్స్ చేయొద్దు. ఎందుకంటే అన్నీ అటెండ్ చేయలేకపోతున్నాము. వాట్సాప్ అయితే మీకు వెంటనే రిప్లై ఉంటుంది, మీకు డీటెయిల్స్ అయితే పెడతారు. నెక్స్ట్ శారీస్ వచ్చేసి ముంగాకోట శారీస్. ముంగాకోటలో చాలా లైట్ వెయిట్ ఉంటాయి. ఇందులో 2 వేరియేషన్స్ ఉన్నాయి. అంటే మనకి ఇలా చిన్న చెక్ వచ్చినవి ఉన్నాయి, కొంచెం పెద్దవి ఉన్నాయి. దాన్ని బట్టి ప్రైస్ వేరియేషన్ ఉంది. ఇది కొంచెం ఆరెంజ్ షెల్లో ఉంటుంది చూసారా, ఆ షేడ్కి ఇలా ఫ్లవర్స్ వస్తాయి. ఇది సేమ్ కలరే 2 పీసెస్ ఉన్నాయి. అంటే ఇక్కడ వచ్చే ఫ్లవర్ వేరియేషన్ లీఫ్ దగ్గర కలర్ మారుతుందండి. అది ఒకసారి క్లియర్గా చూడండి. క్లియర్గా నెంబరింగ్తో ఇస్తున్నాం కాబట్టి నెంబర్తో సహా వచ్చేటట్టు పెట్టండి. ఇది వచ్చరికి పింక్ షేడు, గ్రీన్ ఇలా వచ్చింది కదా, మధ్యలో కూడా బ్లూ వచ్చింది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. అది ఒకసారి అయితే చూడండి. ఎందుకంటే రెగ్యులర్గా ఇవి యూజ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అలా ఇష్టం అనుకునే వాళ్ళు చక్కగా బుక్ చేసుకోండి. ఇదంతా ఫ్లోరల్ వస్తుంది, ఆల్ ఓవర్ ఫ్లోరల్. ఇంకా సెపరేట్ పళ్ళు ఏమి ఉండదండి, కంటిన్యూషనే వస్తుంది. ఇలా ఇవన్నీ ఏంటంటే వితౌట్ బ్లౌజ్. 2 వేరియేషన్స్ అన్నాను కదా, రెండింటికి కూడా వితౌట్ బ్లౌజే వస్తుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, చక్కగా కంఫర్ట్ ఫీల్లో ఉంటుంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 1350. నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ కలర్ వచ్చి ఇది కూడా అంతే సేమ్ డిజైన్లోనే వస్తుంది. ఇలా మనకి బ్లౌజెస్ వచ్చేసరికి మీరు సెల్ఫ్ కలర్ కానీ ఈ కలర్ కానీ ఏదైనా పేరప్ చేసుకోవచ్చు. మిక్స్ అండ్ మ్యాచ్ వెళ్తే చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ కదా. మనకి ఇవేంటంటే స్టార్చ్ పెట్టుకుంటే కొంచెం స్టిఫ్గా ఉంటాయి, లేదంటే మీరు కొంచెం లైట్ స్టార్చ్ పెట్టుకున్న సాఫ్ట్గా ఉంటాయి. కంటిన్యూషనే ఉంది. బ్యూటిఫుల్ శారీ 1350. నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ కలర్, సేమ్ డిజైన్లోనే బ్లూ షేడ్. ఇది నేవీ బ్లూ, దగ్గరగా ఉన్నాయి 2 చూసారా. ఫస్ట్ చూపించింది బ్లాక్, ఇది నేవీ బ్లూ షేడ్. ఇది కూడా చాలా బాగుంది, బ్యూటిఫుల్ కలర్.
మనకి ఏంటంటే రఫ్ అండ్ టఫ్ యూజ్ అవుతాయండి. ఇది కంటిన్యూషనే, పళ్ళు ఏం సెపరేట్ రాలేదు. 1350. బ్లౌజెస్ మాత్రం మీరు విడిగా పేరప్ చేసుకోవాలి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. నెక్స్ట్ కలర్ ఇదొక్కటే ఫస్ట్ చూపించాను కదండి, కొంచెం షేడ్ కొంచెం డార్క్ ఫ్లవర్ షేప్, అది కొంచెం పెద్ద ఫ్లవర్ వచ్చింది, ఇది కొంచెం చిన్న ఫ్లవర్ వచ్చింది చూడండి. దాంట్లో బ్లూ ఫ్లవర్ కూడా వచ్చింది. సో అది డిఫరెన్స్ చూసుకుని క్లియర్గా పెట్టండి. చాలా బాగుంది. ఎందుకంటే కలర్ బాగుందని చెప్పి తెప్పించామంటే సేమ్ మల్టిపుల్స్ అయితే లేవు, సింగిలే ఉన్నాయి. కలర్ ఒకటే మనకి దగ్గర షేడ్ కలర్. ఇది కూడా కంటిన్యూషనే వస్తుంది, పళ్ళు ఏం సెపరేట్ రాలేదు. బ్యూటిఫుల్ కలర్. 1350. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ముంగాలో చెక్స్ వస్తుందండి, కొంచెం పెద్ద చెక్ వస్తుంది. మనం ఇందులో కూడా చాలా వేరియేషన్స్ చేస్తాం కదా, ఇది కూడా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఇది వచ్చేసరికి ఇలా మనకి బార్డర్ స్టైల్, మిడిల్ అంతా ఫ్లవర్స్ ఆ స్టైల్ లాగా వచ్చింది. చాలా బాగుంది, బ్యూటిఫుల్ కలర్. దీనికి పళ్ళు వచ్చింది, వీటికి మాత్రం పళ్ళు డిజైన్స్ వచ్చాయి బార్డర్ లాగా. వీటికి కూడా మనకి బ్లౌజెస్ అయితే రావు. చాలా బాగుంది కలర్ అయితే. ఒకలాంటి పింక్ మెరూన్ కల్నేత కలర్ లాగా ఇచ్చారు, మధ్యలో డిజైన్ కూడా మెరూన్ షేడ్తో వచ్చింది కదా. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 1550. ప్రైస్ వేరియేషన్ ఉందన్నమాట, 200. ఇది 1550. నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూ. ఇందాక కూడా నావీ బ్లూలో ఒకటి చూసాం కదా, ఇది చిన్న ఫ్లవర్ వస్తుంది. ఇది చిన్న చెక్క వచ్చిన ముంగకోట. చాలా బాగుంది, కంటిన్యూషన్ వస్తుందండి. పళ్ళు కూడా సెపరేట్ ఏం రాదు. మీరు గ్రీన్ బ్లౌజ్ కానీ, ఈ మెరూన్ షేడ్ కానీ, లేదు సెల్ఫ్ నేవీ బ్లూ బ్లౌజ్ కానీ వేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. లైట్ వెయిట్లో చాలా కంఫర్ట్ ఉంటుంది. 1350. నెక్స్ట్ వన్ వచ్చేసి, ఎందుకంటే మాకు ఆఫ్లైన్ కూడా బాగా ఎక్కువ సేల్ ఉంటాయండి, ఇవి ఎప్పుడు 365 days సేలే ఉంటాయి. మంచి మెరూన్ షేడ్కి ఇది కొంచెం పెద్దగా 3 flowers దగ్గర బంచ్ లాగా ఇచ్చారు. చాలా బాగుంది కదా కలర్ అయితే, మంచి షేడ్. కోటాలు ఇష్టపడే వాళ్ళకి, ఎందుకంటే తేలిగ్గా ఉంటాయి, చక్కగా నీట్గా ఉంటాయండి శారీస్. స్టెప్స్ పెట్టుకుంటే నీట్గానే ఉంటుంది. కంటిన్యూషనే వచ్చింది, పళ్ళు ఏమి సెపరేట్ రాలేదు. 1350. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఎల్లో షేడ్. ఇది మనం ఇందాక కొంచెం ఆరెంజ్ షేడ్ చూసాం కదా, ఇది ఎల్లోలో చిన్న ఫ్లవర్స్ వచ్చింది. చాలా బాగుంది, బ్యూటిఫుల్ కలర్. మనకి ఇందులో వచ్చిన కలర్స్ వైలెట్ ఉంది, పింక్ ఉంది, ఏ కలర్ అయినా బ్లౌజ్కి వెళ్ళచ్చు. కంటిన్యూషనే వచ్చింది. బ్లౌజు రాదు, వితౌట్ బ్లౌజు. పళ్ళు కూడా రన్నింగ్ పళ్ళునే ఉంటుంది, కంటిన్యూషన్లోనే ఉంటుంది. 1350. నెక్స్ట్ వచ్చేసరికి ఇది కొంచెం పెద్ద చెక్కులో వచ్చింది, పింక్ కలర్కి ఇలా లీఫ్ డిజైన్ వస్తుంది. ఆల్ ఓవర్ అంతా కూడా చిన్న గ్రే కలరు అండ్ లైట్ పింక్ వైట్ కలర్తో వచ్చి 2 sides బార్డర్ కూడా ఇచ్చారు, చిన్న బార్డరే. ఇలా పళ్ళు వచ్చింది, బ్యూటిఫుల్ కలర్ వితౌట్ బ్లౌజ్. 1550. నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ ఇదే ముంగాలోనే క్రాస్ లహరియా లాగా వచ్చింది. ఇందులో కూడా మనం చాలా కలర్స్ చేసాం. ఇలా లైట్ గ్రేయిష్ బ్లూ కలర్ లా వచ్చింది, మధ్యలో కూడా గ్రే షేడ్ వచ్చి 2 sides కూడా బార్డర్ ఉంది. ఇట్లా ఎంత లైట్ వెయిట్ ఉందోనండి, చాలా క్లాస్గా ఉంటాయి ఇవి. ఇది పళ్ళు వితౌట్ బ్లౌజు. 1550. బ్యూటిఫుల్ షేడ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది చిన్న చెక్స్లో వచ్చిన పింక్ కలర్. ఇప్పుడు మనం మెరూన్ చూసాం కదా, ఒక పెద్ద ఫ్లవర్స్ బంచ్ లాగా, దాంట్లో పింక్ షేడ్. ఇది కూడా చాలా బాగుంది, బ్యూటిఫుల్ కలర్. దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా పళ్ళు వచ్చింది, కంటిన్యూషనే వచ్చింది, పళ్ళు ఏం సెపరేట్ రాలేదు. 1350. చాలా బాగుందండి కలర్. మరీ రాణి పింక్ కాదు, కొంచెం మిక్స్డ్ కలర్ పింక్ లాగే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి పెద్ద చెక్స్లో వచ్చిన ఇలా మనకి కొంచెం ఆరెంజ్ షెల్లో 2 sides మెరూన్ కలర్ బార్డర్ వచ్చి డైమండ్ బుట్టి వచ్చింది, చిన్న డైమండ్ షేప్ లాగా ఇచ్చారు. పళ్ళు కూడా అదే స్టైల్ లాగా డిజైన్ వచ్చింది, చాలా బాగుంది. దీనికి మెరూన్ బ్లౌజ్కి వెళ్తే చక్కగా ఉంటుంది. 1550. చాలా లైట్ వెయిట్ ఉంటాయండి. మీకు కొన్ని స్టార్చ్తో ఉన్నాయి, బాగా స్టిఫ్గా అనిపిస్తున్నాయి కదా, ఇది లైట్ స్టార్చ్ ఉండేసరికి చక్కగా ఫాల్ లాగా అనిపిస్తుంది. బ్లాక్, ఆల్రెడీ బ్లాక్ కూడా చూసాం కదా, అది కొంచెం పెద్ద ఫ్లవర్స్, ఇది కొంచెం చిన్న ఫ్లవర్స్, బ్లాక్ అండ్ పింక్. చాలా బాగుంది కాంబినేషన్. ఇంక ఇవేంటంటే ఆల్ ఓవర్ అంతా వస్తుంది, బార్డర్ స్టైల్ కాదు, కంటిన్యూషనే వస్తుంది. దీనికి ఏమీ పళ్ళులు రాలేదు. ఈ చిన్న చెక్క వచ్చిన అన్నిటికీ పళ్ళులు రాలేదండి. 1350 అన్నిటికీ రన్నింగ్లోనే ఉన్నాయి. ఇలా చాలా బాగుంది కదా కలర్, బ్యూటిఫుల్ అండి. బ్లాక్ అంటే ఎప్పుడు ఎవర్ గ్రీన్ కలర్. పింక్ బ్లౌజ్ వేసుకోవచ్చు, లేదా మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజ్కి వెళ్ళినా చక్కగా ఉంటుంది. 1350. నెక్స్ట్ వన్ వచ్చేసి కొంచెం పెద్ద ముంగాలో పెద్ద చెక్క వచ్చిన దాంట్లో ఇదొక డిజైన్. చాలామంది అడిగారు ఈ డిజైన్ లాస్ట్ టైం కూడా. ఇలా మనకి వేవ్ లాగా ఫ్లవర్స్ మందార పుల్లాగా ఇచ్చారు, గ్రే, డార్క్ పింక్, కొంచెం లైట్ పింక్, మళ్ళీ కింద కూడా అలానే ఇచ్చారు. చాలా బాగుంది. ఇవి ఎవరైనా కట్టుకోవచ్చండి, మీ ఇంట్రెస్ట్ని బట్టి. డిజైన్స్ అవి కూడా చక్కగా బాగున్నాయి.
తేలిగ్గా కావాలి చక్కగా కంఫర్ట్లో అనుకుంటే చక్కగా ఎవరైనా కట్టుకోవచ్చు. ఇది పళ్ళు ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. మీరు మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజ్ వేసుకోవచ్చు. ఈ కలర్స్లో ఏ కలర్ బ్లౌజ్కి వెళ్ళినా చాలా నీట్గా ఉంటుంది. 1550. నెక్స్ట్ శారీస్ వచ్చేసి రింకిల్ షిఫాన్లో బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి, వేరియేషన్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి జరీ బోర్డర్స్లా కాకుండా ఇలా మంచి ప్లెయిన్ బోర్డర్స్ లాగా వస్తాయి. ఇక్కడ చిన్న మ్యాంగో బోర్డర్ ఇచ్చారు కదా, ఇదంతా కూడా ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చిందండి. మొత్తం చక్కగా చిన్న వీవింగ్ స్టైల్ లాగా సర్కిల్ లాగా ఇచ్చి మొత్తం వీవింగ్ వచ్చింది. 2 సైడ్స్ కూడా మనకి ఇలా ఆరెంజ్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. మిడిల్లో కలర్ వచ్చేసరికి డార్క్ బ్రింజాల్ షేడ్ ఉంటుంది కదా, ఆ కలర్ వచ్చింది. చాలా బాగుంది కాంబినేషన్ అయితే. 2 సైడ్స్ కూడా మనకి ఇలా ప్లెయిన్ వస్తుంది. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్, చాలా లైట్ వెయిట్లో ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ ఉండదు, ఫాలింగ్ ఉంటుంది. చక్కగా ఉంది కదా కలర్ కాంబినేషన్. చక్కగా చిన్న చిన్న అకేషన్ వైజ్ చాలా బాగుంటుందండి. ఎవరైనా కట్టుకోవచ్చు ఫాలింగ్ నచ్చితే కనుక. టీనేజర్స్ దగ్గర నుంచి చాలా బాగుంటుంది. ఇలా రిచ్ పళ్ళు వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి సేమ్ స్టైల్లోనే హ్యాండ్కి ఇలా మనకి బార్డర్ వస్తుంది. ఎంత చక్కగా ఉందో చూడండి, యూనిక్ స్టైల్ బాగుంది కదా, నీట్గా ఉంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 5850. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి కూడా మనం చాలా వేరియేషన్స్ చేసాం కదా, చాలా కలర్స్ చేసాము. రింకిల్ షిఫాన్లోనే ఇది బోర్డర్ స్టైల్ కాకుండా ఇలా మనకి 2 సైడ్స్ కూడా ప్లెయినే, అంటే ఇక్కడ చిన్న థ్రెడ్ సరి కలిసినట్టుగా ఇచ్చారు, మధ్యలో గోల్డ్, 2 సైడ్స్ సిల్వర్ లాగా ఇచ్చి ఇక్కడ ప్లెయిన్ సీ గ్రీన్ షేడ్ ఇచ్చారు, డార్కర్ షేడ్. మిడిల్ అంతా కూడా మనకి కనకాంబరం షేడ్లో పింక్ షేడ్ కలిసిన టమాటా పింక్ అనొచ్చేమో. డిఫరెంట్గా ఉందండి కలర్ అయితే. ఆ కాంబినేషన్ బ్రైటే, మరి పేస్టల్ కలర్ కాదు, చాలా సాఫ్ట్ ఉంటుంది. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మీకు లైన్స్ ఇలా మనకి స్ట్రైప్స్ లాగా వీవింగ్లోనే జరీ వీవింగ్ వచ్చింది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ఫాలింగ్ ఉంటుంది, కంఫర్ట్ ఫీల్ అండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది. దీనికి ఫాలింగ్ కదా జారిపోయింది. దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా చిన్న చిట్ పళ్ళునే వస్తుంది. బ్లౌజు కాంట్రాస్ట్ బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజే వస్తుంది. ఎంత చక్కగా ఉందో చూడండి. కాంబినేషన్ అయితే మనం రెగ్యులర్గా చూడండి, కొన్ని కాంబినేషన్స్ అంత చక్కగా ఉంది. బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 4950. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులోనే ఎల్లో కలర్, ఎల్లోకి పింక్ కాంబినేషన్. మనం లాస్ట్ టైం చేసినప్పుడు కూడా చాలా మంది అడిగారు చూడండి, కాంబినేషన్ ఎంత బాగుందో. బ్రైట్ కలర్, చాలా నీట్గా ఉంది కదా. సేమ్ స్టైల్ ఇక్కడ వస్తుంది అనమాట మనకి. బార్డర్ కూడా కొంచెం కడ్డీ స్టైల్ లాగా థ్రెడ్తో కలిసి వచ్చింది. పైన పింక్ వచ్చింది, ప్లెయిన్ పింక్. ఇలా పళ్ళు చక్కగా స్లిమ్గా కనిపిస్తారండి. ఇది బాడీ హగ్గింగ్ మెటీరియల్ కదా, చాలా బాగుంటుంది. ఇలా పళ్ళు వస్తుంది. బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. కాంబినేషన్ మాత్రం చక్కగా బ్రైట్గా ఉంది. బ్యూటిఫుల్ షేడ్. 4950. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆనియన్ పింక్ గ్రీన్ కాంబినేషను. ఆనియన్ షేడే, పింక్ కూడా కాదేమో, ఇంగ్లీష్ కలర్ టోన్ కానీ చాలా బాగుందండి. కూల్గా ఉంటుంది, కొంచెం డిఫరెంట్ స్టైల్, మరి బ్రైట్ కాకుండా. ఇక్కడ కూడా సేమ్ బార్డర్, పైన వచ్చేసరికి గ్రీన్ ఇచ్చారు చూసారా, డార్క్ గ్రీన్ వచ్చి ఎంత బాగుందో. యూనిక్ కలర్ కాంబినేషన్. అంటే మరీ హడావుడి లేకుండా కావాలనుకుంటే చక్కగా ఇలా చూడొచ్చండి. ఇలా పళ్ళు వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి అన్నిటికీ కూడా ఇలా సెల్ఫ్ స్ట్రైప్స్ ఉన్నాయి. గ్రీన్ కలర్ ఎంత నీట్గా ఉంది చూడండి. కలర్ ఇక్కడ బాగా తెలుస్తుంది, మంచి గ్రీన్ షేడ్. బ్యూటిఫుల్ కలర్, బాగుంది కదా, చాలా లైట్ వెయిట్లో ఉంటుంది. ఈ సారీ కూడా 4950. మీకు ఈ వీడియోలో ఏమైనా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా రింకిల్ షిఫాన్లోనే. ఇది వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ స్టైల్. ఇలా మనకి చిన్న బార్డర్ వస్తుంది, చిన్న కంచి బార్డర్ స్టైల్. మనకి మైసూరు సిల్క్స్లో వస్తాయి కదా, అలా చిన్న 1.5 ఇంచ్ బార్డర్ వచ్చింది. మిడిల్ అంతా ప్లెయిన్ వచ్చి మంచి వైన్ కలర్ అండి. వైన్లో కూడా రెగ్యులర్గా దొరికే షేడ్ కాదు, అంటే ఫ్యాబ్రిక్ని బట్టేమో కలర్ చాలా బాగుంది. దీనికి వచ్చేసరికి ఇలా పళ్ళు ఇది వచ్చేసరికి క్రష్ ఇచ్చారు కదా, టిష్యూ వచ్చి ఒకటి గోల్డ్, ఒకటి ఇదే కలర్ వచ్చేసరికి సాఫ్ట్గా ఉందండి. ఎంత సాఫ్ట్ అంటే చాలా సాఫ్ట్గా ఉంది, గుచ్చుకునేది ఏం లేదు. ప్యూర్ జరీ వస్తుంది. ఇలా పళ్ళు వచ్చింది కదా, సేమ్ ఇదే మనకి బ్లౌజ్ ఇచ్చారు. ఫైన్ అండి, క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. బ్యూటిఫుల్ కలరు. ఇలా ఇదే బ్లౌజ్ వచ్చింది. చక్కగా స్టిచ్ చేయించేసుకోవచ్చు మనం బ్లౌజ్. ఎంత నీట్గా ఉంటుందో. చిన్న అకేషన్ వైజు చాలా నీట్గా క్లాస్గా కావాలనుకుంటే ఇలా చూడొచ్చు. ఫాలింగ్ మెటీరియల్. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 5999. నెక్స్ట్ వన్ వచ్చేసి డోలాలో మనం చాలా వేరియేషన్స్ చేస్తాం కదా బడ్జెట్ రేంజ్లో.
ఇవి వచ్చేసరికి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి. మనం రెగ్యులర్గా కంచి బార్డర్స్ చేస్తాం కదా, ఇవి అలా కాకుండా ఇంకా మనకి కొంచెం ప్లెయిన్ లాగా ఇచ్చి ఇలా వీవింగ్. ఇప్పుడు మనం ప్యూర్ రామాంగోలో చూస్తాం కదా, అదే స్టైలు డోలాలో తీసుకొచ్చారు. మీకు బడ్జెట్ రేంజ్లో కావాలనుకుంటే ఇలా చూడవచ్చు. ఇది కూడా సేమ్ ఇలా వీవింగ్, సేమ్ స్టైలే చేసాం మనం, ఇప్పుడే చేసాం, ఇది వీడియోలోనే ఉంటాయి. ఇది వచ్చేసరికి ఇక్కడ అక్కడక్కడ చిన్న బంచ్ లాగా, ఎగ్జాక్ట్ షేప్ ఏం లేదండి, ఒక షేప్ ఇలా వీవింగ్ రామాంగో స్టైల్లోనే ఇచ్చారు. ఇక్కడ కూడా అలాగే ఇచ్చారు. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి డోలా వస్తుంది, ఇలా ట్రాన్స్పరెన్సీ ఉండదు, లైట్ ఫాల్ ఉంటుంది. ఎవరైనా కట్టుకోవచ్చు అండి, ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు. కాంబినేషన్స్ ఇవి బ్రైట్గా ఉన్నాయి. ఇలా ఇక్కడ వచ్చేసరికి ఆరెంజ్కి మెరూన్ షేడ్, ఇక్కడ కొంచెం లైట్ షేడ్, ఇక్కడ డార్క్ వచ్చింది. చాలా బాగుంది కాంబినేషన్, బ్యూటిఫుల్ షేడ్. మనకి ఇప్పుడు ఏంటంటే అన్ని డిజైన్స్ బెనారస్ డిజైన్స్ కానీ ఏదైనా కూడా ఫ్యాబ్రిక్లు మారి సేమ్ అవే రెప్లికాస్ వచ్చేస్తున్నాయి కదా. ఇప్పుడు ఆ ప్యూర్ రామాంగో స్టైల్ డోలాలో వచ్చింది, కానీ బాగుందండి, ఫ్యాబ్రిక్ బాగుంది. ఇలా పళ్ళు ఇవేంటంటే ఎవరికైనా గిఫ్టింగ్ అలా ఇవ్వాలన్నా కూడా బాగుంటాయి. చక్కగా చిన్న చిన్న అకేషన్ వేజ్ కట్టుకోవాలనుకున్నా సింపుల్గా నీట్గా ఉన్నాయి. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా చక్కగా మీనాకారి వీవింగ్లో వచ్చిందండి. బ్లౌజ్ కూడా 1 మీటర్ ఉంటుంది, మ్యాక్సిమం 90 to 1 మీటర్ ఉంటాయి. ఇలా చీరంత పన్నాలు కూడా ఉంటాయి, పెద్ద బ్లౌజ్లే వస్తాయి. ఇలా మీనాకారి వీవింగ్ చిన్న డిజైన్తో వచ్చింది. మిక్స్ అండ్ మ్యాచ్ వేసుకోవచ్చు మనం వేరే ఎటుకైనా, థిక్గా చక్కగా ఉంది కదా, బ్యూటిఫుల్ శారీ. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 2450. నెక్స్ట్ ఇందులో కలర్స్ ఉన్నాయి. ఈ కలర్ వచ్చేసరికి మంచి లైట్ రత్నావళి కలర్, ఇక్కడ రత్నావళి ఉంది కదా, ఇందులో కొంచెం లైట్ షేడ్ అండి. ఇక్కడ వచ్చేసరికి నావీ బ్లూ కలర్ ఇచ్చారు. వీవింగ్ స్టైల్ వచ్చి చాలా బాగుంది. 2 సైడ్స్ బార్డర్ వచ్చి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. సేమ్ మనకి ప్యూర్ రామాంగో స్టైలే డోలా ఫ్యాబ్రిక్లో. ఇలా పళ్ళు కూడా కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారు. ఇవన్నీ కూడా డైడ్ శారీస్, డ్రై వాష్. బ్లౌజ్ వచ్చేసరికి బ్లూ కలర్, సేమ్ వీవింగ్లోనే బ్లూ కలర్ ఇచ్చారు. ఎంత చక్కగా ఉందో చూడండి, 2450. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆరెంజ్. ఇప్పుడు ఆరెంజ్ ట్రెండ్ నడుస్తుంది కదా, చాలా బాగుంది. ఇది వచ్చేసరికి ఇలా పీకాక్ డిజైన్ వచ్చింది. 2 సైడ్స్ కూడా సాటిన్ బార్డర్ మీద పీకాక్ వచ్చింది. డార్క్ రూబీ పింక్ షేడ్ వచ్చింది, చాలా బాగుంది. సాటిన్ బార్డర్ వచ్చింది. ఇది దీనికి ఇలా పళ్ళు వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మీనాకారి బ్లౌజే వస్తుంది, ఇలా వీవింగ్లో వచ్చింది. ఎంత బాగుందో చూడండి, కలర్ కాంబినేషన్ అయితే బ్యూటిఫుల్. మీరు రిపీట్ అడిగే షేడే, చాలా చక్కగా ఉంది. 2450. నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్కి ఆరెంజ్ కాంబినేషన్ ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుందండి, మీడియం షేడ్ పింక్, ఇక్కడ ఆరెంజ్, ఇక్కడ వచ్చేసరికి మెరూన్ రెడ్ వచ్చింది. చాలా బాగుంది కదా, బ్రైట్ కాంబినేషన్స్, బ్యూటిఫుల్ షేడ్. అంటే బార్డర్స్ అలా రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్గా యూనిక్గా ఉన్నాయి. ప్యూర్స్ లాగా మనకి డోలాలో, ఇది డోలా ప్యూరే ఉంటుంది. ఫ్యాబ్రిక్ మారుతుంది అనమాట, డిజైన్స్ సేమ్ వస్తాయి. ఇలా పళ్ళు వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇక్కడ మెరూన్ రెడ్ ఇచ్చారు కదా, అదే కలర్ మీనాకారి 2450. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా కొంచెం లావెండర్లో డార్కర్ షేడు, ఇక్కడ వచ్చేసరికి వైన్ కలర్ వచ్చింది. ఇక్కడ వైన్ వచ్చింది, ఇక్కడికి వచ్చేసరికి డార్క్ వైలెట్ ఇచ్చారు. బాగుందండి, బ్రైట్ షేడు. అసలు ఆ వీవింగ్ డిజైన్ ఎంత బాగుందో మీకు ఇప్పుడే అర్థం అవ్వచ్చు, ఈ వీడియోలోనే ఉన్నాయి కాబట్టి అవి కూడా చూడొచ్చు. సేమ్ స్టైల్లోనే ఇచ్చారు కదా, వాటికి ఎలా వస్తాయిందో అలాగే. ఇలా పళ్ళు, బ్లౌజ్ వచ్చేసరికి డార్క్ మన కింద ఇచ్చారు కదా, ఆ కలరే బ్లౌజ్. చాలా బాగుంది, 2450. మంచి ప్రైస్లో ఉన్నాయండి. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి లాస్ట్ కలర్, ఇందులో ఎల్లో, గడప ఎల్లో షేడ్కి ఇక్కడ ఆరెంజ్, ఇక్కడికి వచ్చేసరికి మెరూన్ రెడ్. ఇది కూడా బాగుంది కాంబినేషన్, బ్రైట్గానే ఉన్నాయి. అన్ని కాంబినేషన్స్ బ్రైటే, చక్కగా ఇలా చూడవచ్చు. చాలా బాగుంది కలర్ అయితే. మనమేమో పట్టులో అన్నీ కొంచెం పేస్టల్స్ డిఫరెంట్, వాటి కలర్ కాంబినేషన్స్ వేరు, వీటి కలర్ కాంబినేషన్స్ వేరు. ఇలా పళ్ళు వస్తుంది, చాలా బాగుందండి. దీనికి బ్లౌజ్ రెడ్ కలర్, ఎంత చక్కగా ఉందో చూడండి, కాంబినేషన్ బాగుంది కదా. సో ఫాస్ట్గా అయితే చూడండి, ఈ సారీ కూడా 2450. నెక్స్ట్ శారీస్ వచ్చేసి జార్జెట్లో కూడా చాలా బాగున్నాయండి. న్యూ స్టైల్స్, డిజైనర్ స్టైల్ లాగా ఉన్నాయి. జార్జెట్ అంటే ఐడియా ఉంటుంది కదా, ఫాలింగ్ ఉంటుంది. ఇది కొంచెం మరీ ట్రాన్స్పరెన్సీ కూడా లేదు. ఇది చూసారా చక్కగా, ఒకటి సిల్వర్ లైన్, ఒకటి గోల్డ్ లైన్ వచ్చింది. అక్కడక్కడ చిన్న ఫ్లవర్ బడ్ లాగా ఇచ్చారు. ఇక్కడ చూడండి ఇలా బార్డర్, 2 సైడ్స్ కూడా బార్డర్ ఉంది. ఇది కుచ్చిల పాటలో పైన ఇలా లైన్స్ లాగా ఇచ్చారు. కలర్ వచ్చేసరికి మంచి చింతపిక్క కలర్ ఉంటుంది చూసారా, ఆ షేడ్ అండి, డార్కర్ షేడ్, భలే ఉంది. 2 సైడ్స్ వచ్చింది. దీనికి ఏంటంటే కింద వైపు కూడా మనకి ఇలా పైపింగ్ ఇచ్చారు, ఎల్లో కలర్ పైపింగ్ ఇచ్చారు.
ఫ్రిల్స్ కంప్లీట్ అయ్యాక మనకి పై వైపు కూడా ఇలా పైపింగ్ వచ్చింది. ఫాలింగ్ ఉంది, చక్కగా గ్రాండ్ లుక్ ఉందండి, భలే ఉంది. సాఫ్ట్గా ఉంది, ఫ్యాబ్రిక్ మాత్రం చాలా సాఫ్ట్ ఉంది, చక్కగా లైట్ వెయిట్ ఉంది, సాఫ్ట్గా ఉంది. అంటే ఇంత గుచ్చుకునేటట్టు అలా ఏం లేదు, ఎందుకంటే ఆ జరీ అంతా చూసి అలా అనుకోవచ్చు కదా, లేదండి సాఫ్ట్గానే ఉంది. చక్కగా ఫాల్ ఉంటుంది. ఇలా చివర 3 సైడ్స్ కూడా ఇదే బార్డర్ ఇచ్చారు. ఎల్లో కలరే టాజల్ ఇచ్చారు, మనకి ఎల్లో కలరే బ్లౌజ్ ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో ఎల్లో, మంచి ఎల్లోకి ఇలా హ్యాండ్కి బార్డర్ ఇచ్చారు. సింపుల్గా ఈ బ్లౌజ్ ఇలా స్టిచ్ చేయించేసుకోవచ్చండి, ఎంత నీట్గా మంచి ప్రైస్లో ఉంది. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కదా, చక్కగా చిన్న అకేషన్ వైజ్ చాలా గ్రాండ్గా ఉంటుంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2950. బ్యూటిఫుల్ కదా, చాలా బాగుంది కలర్ అయితే. నెక్స్ట్ మన ఇప్పుడు ట్రెండింగ్ కలరు ఆరెంజ్ అని బాగా బ్రైట్ ఆరెంజ్ కాదు, కొంచెం డస్టీ ఆరెంజ్లా ఉందండి, కానీ బాగుంది. మరి డల్ కలర్ కాదు, చాలా బాగుంది కలర్, డీసెంట్గా ఉంది. కొంచెం బ్రైట్ వద్దు అనుకుంటే చక్కగా ఇలా చూడొచ్చు. ఇది కూడా ఇలా సేమ్ లైన్స్ వస్తాయి, 2 సైడ్స్ కూడా బార్డర్ ఉంది. దీనికి పింక్ కలర్ పైపింగ్ ఇచ్చారు. ఇది ఒకప్పుడు మంచి ట్రెండ్ నడిచిన కాంబినేషన్, మనం లాస్ట్ కూడా ఒక వీడియోలో చూసాము. ఆరెంజ్కి పింక్ కాంబినేషన్ చాలా బాగుంటుంది, ఎప్పుడు బాగుంటుంది ఇది. ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతున్న కాంబినేషన్. ఈ కంటిన్యూషన్ వచ్చి 3 సైడ్స్ ఇలా బార్డర్ ఇచ్చారు, ఇలా టాజల్ వచ్చింది. దీనికి బ్లౌజ్ చూడండి, పింక్ కూడా చూసారా, డార్క్ రూబీ పింక్. ఈ 2 కాంబినేషన్ చాలా బాగుంది. ఇందులోనే లైట్ బ్రైట్ షేడ్స్ కూడా వస్తాయి కదా, ఆ కాంబినేషన్ కూడా బాగుంటుంది. ఇది కూడా చాలా బాగుంది. ఇలా బార్డర్ ఇచ్చారు, సేమ్ బార్డర్ వచ్చి చక్కగా నీట్గా కూల్గా ఉంది కాంబినేషను. చాలా సాఫ్ట్గా లైట్ వెయిట్ ఉంది. ఈ సారీ కూడా 2950. నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్, డార్క్ రూబీ షేడ్ పింక్, రాణి పింక్ కాదు. దీనికి ఎల్లో కలర్ పైపింగ్ ఇచ్చారు. ఎంత చక్కగా ఉందో చూడండి, బ్యూటిఫుల్ షేడ్, చక్కగా ఉంది కదా. హైట్ వచ్చేసరికి 45 ఉంటాయి. మ్యాక్సిమం ఇవన్నీ కూడా డ్రై వాషేనండి. వాష్ కేర్ అడుగుతున్నారు, నేను కొన్నిటిలో చెప్తున్నాను, మ్యాక్సిమం డ్రై వాష్లే ఇవన్నీ కూడా. ఎందుకంటే ఫస్ట్ వాష్ ఇస్తేనే మీకు బెటరు. ఇలా మొత్తము 3 సైడ్స్ వస్తుంది. ఈ బుట్టి అంతా కూడా ఆల్ ఓవర్ ఉంది. ఎల్లో కలర్ టాజిల్ ఇచ్చారు, ఎల్లో కలర్ పైపింగ్ వచ్చింది. ఇది బ్లౌజ్, ఇది మనకి బేస్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇలా హ్యాండ్కి బార్డర్ ఇచ్చారు. సింపుల్గా నీట్గా కావాలంటే మీరు ఏదైనా డిఫరెంట్ బ్లౌజ్ అయినా కూడా పేరప్ చేసుకోవచ్చు రెడీగా, ఏదైనా మిక్స్ అండ్ మ్యాచ్ లాగా. లేదు ఈ బ్లౌజ్ అయినా ఎంత బాగుందో, ఎవర్ గ్రీన్ కలర్ అండి. పింక్ అనేది ఇక అవుట్ ఆఫ్ ఉండదు ఈ కలర్ అయితే. చక్కగా ఉంది కదా, బ్యూటిఫుల్ శారీ 2950. ఇవ్వండి ఈరోజు వీడియోలో శారీస్ అన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఆల్ అనే బటన్ను ప్రెస్ చేయండి. ఈ వీడియోలో శారీస్ ఏమైనా మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. మరిన్ని కొత్త కలెక్షన్లో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.